అదానీ జగన్ డీల్కి సంబంధించి కూటమి ప్రభుత్వం వైఖరి ఏమిటి అనే విషయం మీద ఇప్పటికీ కూడా గందరగోళమే ఉంది. 2-3 డెవలప్మెంట్స్ జరిగినాయి. ఇవి చూస్తే కన్ఫ్యూజన్ కన్ఫౌండెడ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ విధంగా ఈ గందరగోళం మరింత గందరగోళంగా మారుతోంది. అదేంటంటే ఫస్ట్ రాయిటర్స్ ద్వారా ఒక వార్త వచ్చింది. అదేంటి, ఇండియాస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లైక్లీ టు సస్పెండ్ అదానీ పవర్ డీల్ సోర్సెస్ సే అని. రాయిటర్స్ అనేది అంతర్జాతీయ వార్తా సంస్థ. అంత పెద్ద వార్తా సంస్థ ఏదైనా వార్తను ప్రచురిస్తే అందులో 99.9% నిజాలే ఉంటాయి. అటువంటి రాయిటర్స్ ఏం చెప్తోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీతోటి జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తోంది. దీనికి సంబంధించి మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో మాట్లాడాము. వాళ్ళు పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే దీని మీద దర్యాప్తు చేసి ఆ తర్వాత అవసరమైతే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని. దీని మీద కూటమి ప్రభుత్వం ఏ రకమైన స్పందన ఇవ్వాల. ఇది నిజమని కానీ ఇది అబద్ధమని కానీ లేదు, అసలు మేము దీని మీద ఇంతవరకు ఒక నిర్ణయాన్ని తీసుకోలేదు అని కానీ చెప్పాల. అలా గాల్లోకి వదిలేశారు. ఆ తర్వాత మరొక వార్త వచ్చింది. ఈ వార్త ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ గివ్స్ ఎక్స్టెన్షన్ టిల్ December 25 టు అదానీ గ్రీన్ ఎనర్జీ ఫర్ సప్లయింగ్ రెన్యూబుల్ ఎనర్జీ పవర్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అదానీ కంపెనీకి టైంని ఎక్స్టెండ్ చేసింది. దేనికి టైంని ఎక్స్టెండ్ చేసింది, ఈ సోలార్ పవర్ని 2024 నుంచే సప్లై చేయాలి. అయితే గతంలోనే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే మార్చి నుంచి సప్లై చేయాల్సి ఉంటే వాళ్ళు మాకు ఇంకా అంతా రెడీ కాలేదు కాబట్టి డెడ్ లైన్ని ఎక్స్టెండ్ చేయండి టైంని అని అడిగారు. అడిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ చేసింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అడిగారు, సెప్టెంబర్లో కూడా మేము సరఫరా చేయలేము అని అడిగితే దాన్ని డిసెంబర్కి వాయిదా వేశారు. అంటే డిసెంబర్ వరకు కూడా టైం ఇచ్చారు అనేది ఈ వార్త సారాంశం. అయితే దీని మీద నలమోతు చక్రవర్తి అనేటువంటి సోషల్ యాక్టివిస్టు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఏమని, ఆయన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇందులో అభిప్రాయం ఏంటి, కాంట్రాక్టు రద్దు చేయమని అందరూ డిమాండ్ చేస్తుంటే అది చేయకుండా మీరు అదానీకి ఇంకా ఎక్కువ టైం కూడా ఇస్తున్నారా, అది ఆయన అభిప్రాయం. అభిప్రాయాన్ని పక్కన పెడితే ఆయన ఉదాహరించినటువంటి ఈ వార్త గురించి కూటమి ప్రభుత్వం రెస్పాండ్ అయింది. factcheck.ap.gov.in అనేటువంటి హ్యాండిల్ ట్విట్టర్లో, ఇది ప్రభుత్వ హ్యాండిల్. వాళ్ళు ఈ ట్వీట్ మీద ఫేక్ అనేటువంటి స్టాంప్ వేసి ఏమంటారు, సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం, ఇది పూర్తిగా అవాస్తవం అన్నారు. కానీ ఈ వార్త జాతీయ మీడియాలో దాదాపు డజన్కు పైగా పత్రికల్లో వచ్చింది. ఒక పత్రిక కాదు, 2 పత్రిక కాదు. ఇప్పుడు నేను చదివింది ఒకటి, అది బిజినెస్ లైన్ అనుకుంటాను, ఇంకోటి మింట్. ఇవన్నీ కూడా పెద్ద పత్రికలు, ఆషామాషి పత్రికలు కాదు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్టెండ్స్ పవర్ సప్లై డెడ్ లైన్ ఫర్ అదానీ గ్రీన్ ఎనర్జీ అని ఇచ్చారు. మరి ఇన్ని పత్రికల్లో ఎందుకు వచ్చింది, మరి ఆ పత్రికలను ఎందుకు మీరు ఖండించలేదు? ఇది సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్త కాదు, ఇది నేషనల్ మీడియాలో వచ్చిన వార్త. ఒక పత్రికలో వచ్చిన వార్త కాదు, డజన్కు పైగా పత్రికల్లో వచ్చిన వార్త. ఏమిటి గందరగోళం? ఒకవైపునేమో రాయిటర్స్ వాళ్ళు ఒక వార్త ఇస్తారు, అదానీతో ఒప్పందాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉందని. మరొక వైపునేమో అదానీకి పవర్ సప్లై చేయడానికి టైంని ఇంకా ఎక్స్టెండ్ చేశారు అనేది వార్త. ఈ రెండు చాలా ఉన్నట్టుగా ఇంకో కొత్త యాంగిల్ వచ్చింది ఇందులో. అదేమిటి, పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో ఉన్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇండియా టుడే లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అందులో ఆయన ఏమంటాడు, అమెరికా వాళ్ళు అదానీ మీద కేసు పెట్టినటువంటి టైమింగ్ చాలా అనుమానాస్పదంగా ఉంది అన్నాడు. అంటే అదానీ మీద ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా అమెరికా ఈ కేసు పెట్టింది అని భావం. దానికి కొంత వివరణ కూడా ఉంది. అంటే ప్రో బీజేపీ మీడియా సంస్థలు ఈ థియరీని తీసుకొచ్చినాయి ముందుకి. ఏంటి ఆ థియరీ అంటే, రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి కూడా ఈ థియరీ గురించి మాట్లాడాడు. ఏమంటాడు ఆయన, బంగ్లాదేశ్కి అదానీ పవర్ సప్లై చేస్తున్నాడు, ఎప్పటి నుంచో సప్లై చేస్తున్నాడు. వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బు కట్టాల్సి ఉంది అదానీకి, వేల కోట్ల రూపాయలు. అవి ఇంతవరకు కట్టలేదు. డబ్బులు కట్టకపోతే మేము వెంటనే బంగ్లాదేశ్కి పవర్ సప్లై నిలిపివేస్తాము అని చెప్పి అదానీ అల్టిమేటం ఇచ్చాడు. అందుకోసం అని చెప్పి బంగ్లాదేశ్లో ప్రస్తుతం నాయకుడిగా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ ఆయన అమెరికాని ఆశ్రయించాడు, అమెరికా కంప్లైంట్ చేశాడు.
అమెరికాయే మహమ్మద్ యూనుస్ని అక్కడ పెట్టింది ఈ మధ్య జరిగిన అల్లర్ల తర్వాత. అందువల్ల అమెరికా ఉద్దేశపూర్వకంగా అదానీని ఆర్మ్ ట్విస్ట్ చేయాలని, బ్లాక్మెయిల్ చేయాలని, బంగ్లాదేశ్కి మళ్ళీ పవర్ సప్లై చేసేట్టుగా అతని మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ విధంగా న్యూయార్క్లో కేసు పెట్టింది అనేది అర్నబ్ గోస్వామి చెప్పినటువంటి మాట. ఆయన వివరించినటువంటి కాన్స్పిరసీ థియరీ, కుట్ర థియరీ. దానిని పవన్ కళ్యాణ్ రిపీట్ చేశాడు నిన్న. ఇవన్నీ చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా. అంటే ఏంటి, ఈ మొత్తం వ్యవహారంలో అదానీ విక్టిమ్ అన్నమాట. ఉద్దేశపూర్వకంగా అమెరికా వాళ్ళు అదానీ మీద ఈ కేసు పెట్టారు, ఈ కేసులో ఇరికించారు. దానికి అర్థం ఏంటి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో విక్టిమే, ఆయన కూడా నిర్దోషే, నిందితుడు కాదు. మరి ఈ రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడితే ఈ కేసు గురించి జనంలో పూర్తిగా గందరగోళం ఏర్పడుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు అంటే కేంద్రంలో అదానీ నరేంద్ర మోదీ గారికి చాలా సన్నిహితులు కాబట్టి ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు టీడీపీ, జనసేన వీళ్ళు కూడా ఈ అంశం గురించి ఏమీ మాట్లాడలేరు. మాట్లాడకపోగా అదానీని సమర్థిస్తూ మాట్లాడవలసిన అవసరం కూడా వచ్చింది. అందువలనే ఈ మొత్తం వ్యవహారంలో ఇంత గందరగోళం.